కృష్ణా జిల్లా గన్నవరం కాంగ్రెస్ భరోసా సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం బాధ్యులు రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా उमेन चांडी जी, रघुवीरा रेड्डी जी, केवीपी रामचंद्र राव जी, पल्लम राजू जी, जेडी सीलम जी, पार्टी लीडर्स, वर्कर्स, NSUI यूथ कांग्रेस, महिला कांग्रेस, सेवा दल, friends from the media, brothers and sisters, I would like to welcome all of you here today. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మీడియా వారికి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. I would like to start here by repeating our commitment to Andhra Pradesh. ఈరోజు నా మరి మీతో మాట్లాడటాన్ని మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంకితమైందో అదే ఆంధ్రులకు ఇష్టమైనటువంటి అంశాన్ని నేను మాట్లాడదలుచుకున్నా. Mic testing. Okay. Mic's working? Yeah, it's okay. So I would like to start by speaking to you about special status of Andhra Pradesh and all the commitments that were made to Andhra Pradesh. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు హక్కైనటువంటి ప్రత్యేక హోదా తరగతితోనే నేను మాట్లాడటం నా ప్రసంగాన్ని మొదలు పెడతాను. When Manmohan Singh ji committed to this state that we will give special status and that we will give what Andhra Pradesh deserved, it was not just an individual who made the commitment. It was the Prime Minister of India. ఆంధ్రులందరికీ కూడా ఏం కావాలో అని ఆలోచించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అలాంటి ప్రధాని గారు ప్రత్యేక హోదా ఆయన పార్లమెంట్లో వాగ్దానం చేసినప్పుడు కేవలం ప్రధానమంత్రి కేవలం మన్మోహన్ సింగ్ గారు ఒక వ్యక్తిగా చేసినటువంటిది. భారతదేశ ప్రధానమంత్రి ఆంధ్రులకు ఆ వాగ్దానం చేశారు. And it was a commitment made by the Prime Minister of India on behalf of India. భారత ప్రభుత్వం భారతదేశం తరఫున ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా పార్లమెంట్ లో హామీ ఇచ్చారు. Mr. Modi has been Prime Minister for 5 years. మోడీ గారు ఈ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారన్న విషయం మీకు తెలుసు. And he has not fulfilled this commitment. ఆయన చేసేటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా ఇంతవరకు ఆయన అమలు పరచలేదు. And frankly, I am surprised that the parties in Andhra Pradesh are not aggressively pushing for Mr. Narendra Modi to give Andhra what it has been promised. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఎందుకు మీరు ఆ రకమైనటువంటి ఒత్తిడి తేలేకపోయారు? చాలా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. మీరు ఎందుకు ప్రధానమంత్రి మోడీని మెడలు వంచి ప్రభుత్వాన్ని మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అనలేకపోయారు ఈ ప్రాంతీయ పార్టీలు? So it is not only a commitment made by the Congress party and Manmohan Singh ji, it is a commitment made by the country to Andhra Pradesh, and it is our commitment that we will give Andhra Pradesh special status the moment we come to power in Delhi. కేవలం కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ కాదండి, అన్ని పార్టీల వారు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అంత ప్రజలు, దేశ ప్రజల అందరి తరఫున భారతదేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయాన్ని తీర్చడానికి ఆంధ్రులకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఆ రోజు పార్లమెంట్ లో అనౌన్స్ చేసింది. అది మనం ఇచ్చినటువంటి వాగ్దానం, దేశ ప్రజల సాక్షిగా మనం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి వాగ్దానం. And we want Andhra Pradesh to be a shining example to other states, so we will support Andhra Pradesh in building itself into one of the most
advanced states of the country. భారతదేశంలో కల్లా అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మారాలి, దాన్ని అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మనం అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మనం చేస్తా ఉన్నాను. In our manifesto, we have taken a historic decision. ఎన్నికల వాగ్దాన పత్రం కాంగ్రెస్ దానిలో ప్రత్యేకంగా మనం మనవి చేయడం జరిగింది. We have decided to help eradicate poverty from India once and for all. ఈ దేశంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలన చేయడానికి పూర్తి కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నది. When we were in power in the UPA, we removed 1 crore, more than 14 crore people from poverty. మనం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు దాదాపు 14 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుండి, ఆ పేదరికాన్ని నుండి బయటికి తీసుకొచ్చాం. వారికి ఆ పేదరికం అనేటువంటి తెలియకుండా చేసినటువంటి ఘనత 10 సంవత్సరాల యూపీఏ పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించింది అని చెప్తానికి సంతోషంగా ఉన్నది. We used Manrega, through which we gave jobs to millions of people. ఉపాధి హామీ పథకం కింద ఎన్నో లక్షల మరి పనులు చేయించాము. మరి పేదవారి చేత వారి జీవితాల్లో వెలుగు నింపాము అని చెప్తా ఉన్నాను. We gave thousands of crores to our women through the self-help group movement. వెయ్యి వేల కోట్లు మరి డ్వాక్రా మహిళలకు, మరి స్వయం సంఘాలకు కూడా కేంద్రం నుండి 10 ఏళ్ల పాటు మనం డబ్బు పంపించిన సంగతి మహిళలందరికీ తెలుసు. Andhra showed direction to the whole country in the self-help group movement. పూర్తిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు దారి చూపి మాదిరి రాష్ట్రంగా ఈ మహిళా అభ్యుదయానికి, మహిళల ఉన్నతికి కృషి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. We gave the right to food security to our country. మనము ఆహార భద్రత హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. Gave our children meals in the schools. మరి మధ్యాహ్న భోజనం మరి చదువుకునేటువంటి పిల్లలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మొదలు పెట్టబడింది. And we created a new law to protect the land of farmers, tribals, Dalits. మరి మీ అందరికీ తెలుసు 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూమిని ఎవరైనా తీసుకోవాలంటే రైతుకు సరైనటువంటి కాంపెన్సేషన్, వారికి పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి మరి ట్రైబల్స్, గిరిజనులకు వారి భూమిని ఎవరు హరించని విధంగా చట్టాన్ని తీసుకొచ్చాం. దళితులకు ఇచ్చినటువంటి భూమికి పట్టాలు ఇచ్చి వారి చేతులకి అప్పజెప్పాలనేటువంటి చట్టాలు చేయడం జరిగింది. The land acquisition bill guaranteed that land could not be snatched from farmers. మీ అందరికీ తెలుసు భూమి అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. ఒక భూమి ఉంటే రైతు కానీ రైతు కూలి కానీ అది ఎవరు హరించకుండా చూడాలనుకొని ఆయన కోరుకుంటాడు. It ensured that they would get 4 times the market rate for their land. అందుకనే ఏమైనా అవసరాలకు భూమి తీసుకుంటే 4 రెట్లు మార్కెట్ ధర కన్నా ఎక్కువ ఇవ్వాలని చట్టం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. And it was only after all this work that millions and millions of people came out of poverty. మరి ఇవన్నీ కలిపి చేసిన తర్వాత ఉపాధి హామీ కానివ్వండి, చేసిన చట్టాలు కానివ్వండి, దాని అంతటి ప్రతిఫలమే 14 కోట్ల మంది ఆ పేదరికం అనేటువంటి శృంఖలాల నుండి బయటికి రావడానికి సాధ్యమైంది అని మనం చేస్తాం. In 2014, Mr. Narendra Modi came to power and began to dismantle everything that we had done. కానీ దురదృష్టం 2014లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో మనం చేసినటువంటి వ్యవస్థలన్నిటిని కూడా నాశనం చేసేటువంటి మరి పని చేశారని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది. He destroyed the pillars of Manrega and the food security bill. ఏదైతే ఉపాధి హామీ పథకం, అదేవిధంగా ఆహార భద్రతా చట్టం తెచ్చి ఒక సామాన్యుడికి మరి పేదవాడికి జీవనానికి మంచి వెలుగులు చూపాలని మనం బాట వేశామో ఆ బాట పునాదులు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి కూలంకషంగా నాశనం చేస్తా ఉన్నది. He started to hand over the money
the Manrega money to the contractors instead of the laborers. ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకు వాళ్లకు వీళ్లకు ఇచ్చేటువంటి పని చేశారు. He snatched away the food security bill. మనకున్నటువంటి ఆహార భద్రత చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. And he systematically destroyed the land acquisition bill. మనం చేసినటువంటి ఈ భూ స్వాధీన ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉన్నటువంటి మంచి మంచి అంశాలన్నీ కూడా తొలగించేశాడు. But he didn't stop there. He carried out Notebandi demonetization and took away the 500 and 1000 rupee note. అంతటితో ఆగలేదు సుమా. దాని పైగా మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్లు అవన్నీ నాశనం చేయడంతో పాటు మరి నోటు బందీ తీసుకొచ్చాడు, నోట్ల రద్దు, అదేవిధంగా జిఎస్టీ తీసుకొచ్చాడు. అవన్నీ తీసుకొచ్చి మొత్తం మన ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేశారు. Thousands of small business people, middle-sized business people, farmers were destroyed. వేల కొలది చిన్న చిన్న వ్యాపారస్తులు మరి రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం మీకు తెలుసు. అనేక పరిశ్రమలు మూతలు పడ్డాయి. But he didn't stop there. He implemented Gabbar Singh tax. ఆయన మీకు ప్రత్యేకంగా జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసుకొని వచ్చి మరి దానిపైన And further complicated the lives of small business people, middle-sized business people and shopkeepers. ఉన్న ఇబ్బందులు కాక దానిపైన ట్యాక్స్ మీద ట్యాక్స్ 5 రకాల ట్యాక్స్ తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో ఇబ్బంది పడి వారు వ్యాపారాలు మూసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. And whatever we had done for the poor, he snatched from them and gave away to people like Mr. Anil Ambani. ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి చేసినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి చర్యలు వారిని దోచి మరి భారతదేశంలో ఉన్నటువంటి 15 మంది శ్రీమంతులకు ఆయన ఊతం ఇచ్చాడు, ఆయన సపోర్ట్ చేశాడు. Nirav Modi got 35,000 crores. నీరవ్ మోడీ అనేటువంటి వారు 35,000 కోట్లు బ్యాంకుల నుండి మోడీ గారి ద్వారా పొందాడు. Mehul Choksi got the same. మెహుల్ చౌక్సీ అనేటువంటి ఆయన కూడా దాదాపు అంతే మొత్తంలో లబ్ధి పొందాడు. Vijay Mallya stole 10,000 crores. విజయ్ మాల్యా అనేటువంటి వారు ఆయన వేల కోట్లు బ్యాంకు నుండి తీసుకొని వచ్చి ఆయన మాయమైపోయాడు. Before leaving, Vijay Mallya spoke to the finance minister in Lok Sabha. ఆయన దేశం నుండి పలాయనమయ్యే ముందు ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారితో మాట్లాడటం మనందరికి తెలుసు. And he was allowed to run away. ఆయన ప్రభుత్వాన్ని తెలిసి ప్రభుత్వం రహస్యంగా వారిని ప్రభుత్వమే పంపించినట్లు బయటకు. Mehul Choksi gave money to the finance minister's daughter. మెహుల్ చౌక్సీ గారు మరి అరుణ్ జైట్లీ గారి కుమార్తెకు డబ్బులు ఇచ్చారు. And you know that the Rafael contract was given to Anil Ambani and the Chokidar of India stole from the country. మీ అందరికీ తెలుసు, చాలా కాలం నుండి చెప్తా ఉన్నాము. రఫాయల్ కాంట్రాక్ట్ లో మరి దేశానికి కాపలాదారు అని చెప్పుకున్నటువంటి మోడీ ఆ అనిల్ అంబానీకి 30,000 రూపాయల కోట్ల విలువైనటువంటి కాంట్రాక్టు ఇప్పించారు. So where our idea was to make one India, one united India, an India where everybody is happy, Mr. Narendra Modi wants to make 2 Indias. గత 10 సంవత్సరాలు యూపీఏ పాలనలో అందరూ ఏ రకంగా అభివృద్ధి చేసి భారతదేశం అంతా కూడా ఒకటిగా చేసి సంతోషంగా ఉండేలాగా సిరి సంపదలతో విలసిల్లేలాగా చేసే ప్రయత్నాన్ని సడన్ గా మోడీ గారు 2014లో వచ్చి దాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం చేశాడు. One India for the richest people, Anil Ambani, Mehul Choksi. ఆయన మనం చేసినటువంటి ఏకైక భారత్ని 2 భాగాలు చేశాడు. ఒకటి మెహుల్ చౌక్సీ అలాంటి శ్రీమంతుల ఇండియా, రెండవది మరి పేదల ఇండియా. And another India for the farmers, for the laborers, for the unemployed youngsters. ఆ రెండవది పేదలు, వ్యవసాయదారులు, మరి ఇబ్బంది పడేటువంటి కర్షకులు వారిది ఇంకొక ఇండియా శ్రీమంతులది. So we have decided that in 2019 the Congress will carry out a surgical strike on poverty. మనం నిర్ణయించాం 2019 తర్వాత
పేదరికం అనేటువంటి ఆ యుద్ధంలో పేదరికం మీద సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళీ పాత ప్రయత్నం మొదలు పెడదామని చెప్పి నిర్ణయించుకున్నాం. If Narendra Modi can declare war on the poor people, on the weak people of this country, we will declare war on poverty. మరి నరేంద్ర మోడీ గారు పేదల ప్రజలు, కర్షకులు, వ్యవసాయదారుల మీద యుద్ధం ప్రకటించి వారి జీవితాలు సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తే మనం పేదరికం మీద యుద్ధం చేద్దామని మనం చేస్తా ఉన్నాం. We will give nyay to the people of India. మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు న్యాయం చేద్దాం. Nyay is our non-violent weapon against poverty. న్యాయం అనేటువంటి స్కీము మనం చాలా నాన్ వైలెంట్ అంటే వేగవంతంగా మరి యుద్ధాలు ఏం లేకుండా ఏముంటుంది దాన్ని వేగవంతంగా జనాల్లో తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది న్యాయ అనేటువంటి స్కీము. I want to explain a little bit about our new scheme called Nyay. కొత్త ఈ పథకాన్ని గురించి మీకు కాస్త వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను ఈవేళ. It is a very, very simple idea. ఇది చాలా సరళమైనటువంటి విషయం. We are going to identify the poorest people in India. భారతదేశంలో అతి పేదవారిని ముందు ఎంతమంది ఉన్నారో చూద్దాం. The 20% poorest people who have an income of less than 12,000 rupees a month. భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 20% పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం నెలకు 12,000 ఆదాయం లేకుండా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. We will find them in the villages of Andhra, in the cities of Andhra and other states of the country. భారతదేశంలో అన్ని చోట్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా, కుగ్రామాల్లో కూడా ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు మనకు కనిపిస్తారు. నెలకు 12,000 సంపాదించలేనటువంటి పేదలు. We will use Aadhaar and high technology to identify these people. ఆధార్ని ఉపయోగించి అలాంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను మనం ఎక్కడున్నారో సేకరిద్దాం ఆ వివరాలు. And then the poorest people in India will get 72,000 rupees a year direct in their bank account. ఇలాంటి ఆ 20% పేదలకు సంవత్సరానికి 72,000 రూపాయలు బ్యాంకులో మనం ప్రభుత్వమే వేస్తుంది అని మనం చేస్తా ఉన్నాం. 5 crore families, 25 crore people will benefit from our Nyay scheme. దాదాపు 5 కోట్ల కుటుంబాలు అంటే 25 కోట్ల ప్రజలు ఈ కొత్త స్కీమ్ ద్వారా వారికి మరి ఫలం దొక్కుతుంది, వారికి లబ్ధి పొందుతుంది అని మనం అనుకోవచ్చు. Every month these people will get money directly into the bank account. ప్రతి నెల 6,000 రూపాయలు బ్యాంకులో వారికి వేయడం జరుగుతుంది. 20% of India's poorest people 20% భారతదేశంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారు, doesn't matter which religion, which language, which caste, which community, వారు ఏ భాష, ఏ కులం, ఏ మతం మనకు అవసరం లేదు. పేదరికంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న 20% ప్రజలను మనం ఉద్దేశించి మాట్లాడుతున్నాం. their families will get 3,60,000 rupees in the bank account in 5 years. ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 72,000 ప్రకారం 3,60,000 రూపాయలు వారి బ్యాంకులోకి ప్రభుత్వం ద్వారా వేయించడం జరుగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. 72,000 rupees a year. 72,000 ప్రతి సంవత్సరం. I am not Mr. Narendra Modi. I do not lie. నేను నరేంద్ర మోడీ గారి లాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. He said he will give you 15 lakhs. That was a lie. ఆయన నరేంద్ర మోడీ గారు ప్రతి వారి బ్యాంకులో 15 లక్షలు వేస్తానని చెప్పాడు. అబద్ధం ఆడాడు. He lied to you
that he will give money to poor people. మీరు మీతో అబద్ధం చెప్పి 2014లో ఓట్లు గుంజుకున్నాడు, 15 లక్షలు బ్యాంకులో వేస్తానని చెప్పాడు. And he gave money to the richest in the land. అది ఎప్పుడు కూడా నెరవేరలేదు. I will not tell you a lie. ఆ విధమైనటువంటి అబద్ధం నేను చెప్పేవాడిని కాదు. The government of India cannot give you 15 lakh rupees in your bank account. భారత ప్రభుత్వం 15 లక్షలు ఎవరి బ్యాంకులో వేయడానికి సాధ్యం కాదు. But the government of India can give you 72,000 rupees a year to the poorest people in the country. నేను చెప్తా ఉన్నాను, ఈ దేశంలో ఉన్నటువంటి అతి పేదలకు సంవత్సరానికి 72,000 వేసేటువంటి వాగ్దానాన్ని నేను మీకు చేస్తా ఉన్నాను. And I and the Congress party will deliver the Nyay scheme like we delivered Manrega, like we delivered the White Revolution, like we delivered the Green Revolution. గతంలో ఏ విధంగా ఉపాధి హామీ పథకాన్ని చెప్పి చేశామో అదే విధంగా మిగతా పేదలకు ఆదుకునేటువంటి అనేకమైనటువంటి పథకాలు అమలు చేశామో ఈ పథకం కూడా ప్రతి సంవత్సరం 20% పేదలకు మరి 72,000 బ్యాంకులు వేసేటువంటి పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తారని మీ అందరి ముందు నేను మనవి చేస్తా ఉన్నాను. We will remove poverty from this nation once and for all. పేదరికాన్ని ఈ భారతదేశం నుండి తొలగివేసేదానికి నిర్మూలించేదానికి కంకణబద్ధులై ఉన్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. The biggest problem in India is jobs. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో నిరుద్యోగం లేకపోవటం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. ఉద్యోగం లేకపోవటం, నిరుద్యోగులుగా ఉండటం అనేటువంటిది పెద్ద సమస్య ప్రతి కుటుంబంలో. Every youngster wants a job. ప్రతి యువకుడు ఉద్యోగం కావాలి అని కోరుకుంటాడు. And Mr. Narendra Modi has lied about jobs as well. నరేంద్ర మోదీ గారు ఈ విషయంలో కూడా అబద్ధం ఆడాడు. He promised 2 crore jobs a year. 2 కోట్లు ప్రతి సంవత్సరం యువకులకు ఉద్యోగం ఇస్తానని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. He gave the highest unemployment rate in 45 years. నేను ఈ నిరుద్యోగాన్ని తొలగించేస్తానని చెప్పి 5 ఏళ్లలో ప్రామిస్ చేసి మీ అభయం ఇచ్చి వచ్చేశాడు. And he did this because he took away all the money from the Indian banks and gave it to the richest people in the country. ఆ మాట చెప్పి బ్యాంకు వ్యవస్థ నాశనం చేసి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బునంతటిని కూడా 15 మంది శ్రీమంతులకి పంచిపెట్టాడు నరేంద్ర మోడీ గారు. We will take the money that Mr. Narendra Modi gave to people like Nirav Modi, Mehul Choksi, and we will give it to young entrepreneurs in the country. మేము భారత ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే నరేంద్ర మోడీ గారు చేసినట్లు చెయ్యం. మరి బ్యాంకులో డబ్బులు శ్రీమంతులకు తీసుకొచ్చినట్లు చెయ్యం. మేము ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి అబద్ధాలు తప్పులు మేము చెయ్యం. We will make sure that any youngster who wants to start a business can do so easily. మేము ఎవరైతే మరి యువకులు మరి వ్యాపారం పెట్టుకొని అభివృద్ధి కావాలనుకుంటున్నారో వారందరినీ కూడా లిస్ట్ చేసుకుంటాం. If you want to open a business today, you have to go to numerous government departments for permissions. ఈవేళ మీరు వ్యాపారం చేయడం నిర్ణయించుకొని ముందుకొస్తే మేమందరం కూడా మీ వ్యాపార చేయాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని సరళం చేస్తాం. Young people don't know where to begin. యువకులు మరి వారికి సరైనటువంటి అవగాహన లేక ఏ రకంగా వ్యాపారం మొదలు పెట్టాలో అనేటువంటి విషయం అవగాహన ఉండదు. One permission after another, and in each time you go and get a permission, you have to give a bribe. మరి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనేకమైనటువంటి పరిమితులు తీసుకోవాలి, లైసెన్సులు తీసుకోవాలి, ఆ అధికారి దగ్గరికి ఈ అధికారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. So for the young entrepreneurs of Andhra Pradesh, we have committed that for 3 years after you open a business, you will have to take no permission from any government department. మీకు ఒక ప్రత్యేక వరం ఇస్తున్నాను యువకులకు. మీరు వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే 3 సంవత్సరాల వరకు ఎక్కడా కూడా మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. You feel free to open a business. You will not need anybody's permission.
3 years after you open the business, we will ask you for permission. మరి మొట్టమొదటి 3 సంవత్సరాల లోపు ఏ పరిమితులు అవసరం లేదు. మీరు వ్యాపారం మొదలుపెట్టి సాఫీగా వ్యాపారం చేసుకుంటూ నిదానంగా 3 సంవత్సరాల తర్వాత ఆ పర్మిషన్లను తీసుకునేటువంటి సౌలభ్యం మీకు కలుగు చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. And government schemes and incentives will reward people who create jobs for this country. మీరందరూ ప్రభుత్వం యువకుల మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే మీరే ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్తోమత యువకుల మీద ఉంటుంది. అప్పుడు How many jobs has Anil Ambani created? అనిల్ అంబానీ అంటే ఆయన పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు, గొప్పలు చెప్తాడు. ఎన్ని ఉద్యోగాలు సృష్టించాడు అని నేను అడుగుతా ఉన్నా. How many jobs has Mehul Choksi created? మెహుల్ చోక్సీ అనేటువంటి వాడు ఎన్నో 35,000 కోట్లు తీసుకున్నాడు, కానీ ఎన్ని ఉద్యోగాలు పేదవారికి యువకులకు ఇచ్చాడని చెప్పి అడుగుతా ఉన్నా. They get 35,000 crores. 35,000 కోట్లు బ్యాంకు నుంచి తీసుకున్నారు. Why can't a youngster who's a farmer's son ఎవరికైనా get a bank loan? ఎవరికైనా యువకులకు కానీ లేకపోతే మరి వ్యాపారులు వ్యవసాయదారు కుటుంబాల వారికి అంత డబ్బు ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. Why can't Dalits families get bank loans? ఎంతమంది దళితులకు ఆ బ్యాంక్ లోన్ వచ్చిందని అడుగుతా ఉన్నా. Why can't poor people get bank loans? మరి పేదలు ఎందుకు ఆ బ్యాంక్ రుణాలు వారికి ఇవ్వరు, మరి పెద్ద పెద్ద వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి In అడుగుతా. 2019, we will get bank loans on the basis of the number of jobs you're creating. 2019 ఎన్నికలు అయిన తర్వాత మేము ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తాము పేదవారికి యువకులకు అనేటువంటి ఆధారం మీద బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చేటువంటి పద్ధతి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మీకు సమయంగా మనవి చేస్తా ఉన్నా. Not on the basis of whether you're friend of Mr. Modi or not. మీరు పెద్ద పెద్ద శ్రీమంతులైనటువంటి మరి నీరవ్ మోడీ అలాంటి వారికి మిత్రులా లేకపోతే వారికి దగ్గర వాళ్ళ అని ఆలోచించకుండా వీరికి ఉద్యోగం చేస్తూ మరి మిగతా వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఆధారం మీద బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తాము అని మనవి చేస్తా ఉన్నాను. I understand how much our farmers are suffering in Andhra. మనకు తెలుసు, నాకు కూడా తెలుసు, చూశాను. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంత కష్టపడుతున్నారో మీరందరికీ తెలుసు. How many of our families are having to suffer indignity? ఎంతమంది రైతు కుటుంబాలు చాలా మరి నొచ్చుకొని బాధపడుతున్నారో మనందరం చూస్తున్నాం. How many of our brave farmers are committing suicide? ఎంతమంది రైతులు దీనావస్థలో గతి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారో మరి మనం అందరం చూసాం. Mr. Narendra Modi can forgive thousands and thousands of crores of the richest people. మరి నరేంద్ర మోడీ గారు శ్రీమంతులు తీసుకున్నటువంటి 1,000 కోట్లు 1,00,000 కోట్లు బ్యాంకుల రుణమాఫీ చేశారు. But he cannot forgive 1 rupee of the farmers. కనీసం మరి రైతు తీసుకున్నటువంటి 1 రూపాయన్నా మాఫీ చేశాడా ఈ నరేంద్ర మోడీ గారు అని అడుగుతా ఉన్నా. We fought an election in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan. 3 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎన్నికల్లో మనం గెలిచాము. And I committed to the farmers of these 3 states that if we form government, within 10 days, we will give you a loan waiver. ఎన్నికల్లో నేను అన్ని రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు వెళ్ళి చెప్పాను, మాకు ఓటేస్తే మరి రైతులకు రుణమాఫీ చేస్తాము అని వాగ్దానం చేశాం. 2 days after winning the election, all 3 states waived the loans of all farmers. మేము చెప్పినట్లుగానే అధికారులకు వచ్చినటువంటి 2 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో 3 రాష్ట్రాల్లో రైతుల రుణమాఫీ చేసి చూపించాము అని చెప్పడానికి సంతోషంగా ఉన్నాను. And I want to commit this to the people of Andhra Pradesh. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. Bring us to power in Andhra Pradesh. మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకొని రండి. And you see that within 2 days we will forgive the farmers' loans in this. 2 రోజుల్లో రైతుల రుణమాఫీ చేసి చూపిస్తాము అని ఈ వేదిక మీదుగా మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. But we will not stop there. అంతటితో ఆగము సుమామేము. We will connect your farms to the best infrastructure. మీ ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఎక్కడా లేనటువంటి మొత్తం అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా ఉండేలాగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. We will put food processing units right near your farms. ఆహార శుద్ధి చేసేటువంటివి, ఆహార మరి
ప్రాసెస్ చేసేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని చోట్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు చూసుకొని విస్తారమైనటువంటి మరి ఫుడ్ పార్క్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు We చేస్తాం. will put storage capacity right near your farms. మీ దగ్గర మీ వ్యవసాయ భూముల ప్రక్కనే ఆ ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారాలు నెలకొల్పుతాం. So what you grow can be sold at the right price right near your farms. ఆ కర్మాగారాల్లో ఉత్పత్తి చేయడానికి మీ పొలంలో పండేటువంటి సరుకంతా కూడా అమ్మినట్లయితే మీకు కూడా సరసమైనటువంటి ధర లభిస్తుంది. You know the mismanagement that has taken place in Andhra Pradesh. మీకందరూ తెలుసు, మరి ఒక వ్యవసాయదారుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి మరి ప్రగతితో ఏ రకమైనటువంటి భూమిక వహిస్తాడో మీ అందరికి తెలుసు. And you know that this state is struggling. మీ అందరికి కూడా తెలుసు చాలా ఇబ్బంది పడుతున్నారు వారని. And you know also the corruption of Mr. Jagan Reddy. మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి కేసుల్లో ఏ రకమైనటువంటి అవినీతి కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. We want to build a strong Andhra. మనం కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆంధ్రప్రదేశ్ను, సురక్షితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను, అగ్రగామి ఆంధ్రప్రదేశ్ను మరి నిర్మించాలని భావించేటువంటి వాళ్ళం. An Andhra Pradesh where everybody has a chance for a great future. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారికి మంచి భవిష్యత్తు ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలని మా కోరిక. And only the Congress party can do that. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. Only the Congress party truly cares for the weakest people in society. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి వెంట ఉంటుందని మీ అందరికీ తెలుసు. మరలా నేను మనవి చేస్తా ఉన్నాను. Only the Congress party can protect the farmer. మీ అందరికీ తెలుసు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు రక్షణ ఇచ్చేటువంటి పని చేస్తుందని మనవి చేస్తా ఉన్నాను. I'd like to say a little bit about the situation of Dalits and minorities in the country. కొన్ని విషయాలు ఏదైనా బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల గురించి ప్రస్తావించాలని నేను అనుకుంటున్నాను. Wherever you look in the country today, Dalits and minorities are being threatened and attacked. మరి దేశంలో చాలా బాధాకరం, ఎక్కడ చూసినా మైనార్టీలకు, దళితులకు రక్షణ లేకపోయింది, వారి మీద అత్యాచారాలు ఎక్కువైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. People are murdered, women are raped. మరి దళితులు కానీ మైనార్టీలు కానీ వారు హత్య చేయబడ్డారు. మహిళలనైతే వారి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ చూస్తున్నారు, చదువుతూ ఉన్నారు. And there is an atmosphere of fear. ఎక్కడ చూసినా ఒక భయానక వాతావరణం మరి నెలకొల్లి ఉన్నది. And this is the politics of Mr. Narendra Modi. ఇది నరేంద్ర మోడీ గారు చేసేటువంటి రాజకీయం. Divide India and steal from India. మరి భారతదేశాన్ని విడదీసి కులాలకి, మతాలకి వారి నుండి లబ్ధి పొందాలనేటువంటి ఒక దుశ్చర్య అని నేను మనవి చేస్తా ఉన్నాను. You remember what happened to Rohit Vemula? మీ అందరికి తెలుసు రోహిత్ వేముల గారి విషాద ఉదాంతం, వృత్తాంతం. You know how the SC/ST Act was diluted. మీ అందరికి తెలుసు మరి దళితుల మీద అత్యాచార నిరోధక చట్టం ఏ రకంగా నీరు గార్చారో మీ అందరూ ఆంధ్రప్రదేశ్లో చూశారు. And everybody knows the ultimate goal of Mr. Narendra Modi is the destruction of our constitution. మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు వారి ఆలోచన విధానం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని నీరుగార్చి మరి హాని చేసేటువంటి ఆలోచన. We are never going to allow that. మేము భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా నీరుగార్చే ప్రయత్నం చేయడానికి మేము ఎవరిని కూడా మేము ఎలా చేయము. మేము ఆ ప్రయత్నాల్ని గట్టిగా అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని మనం చేస్తా ఉన్నాను. Dalits, minorities, tribals, farmers, weaker sections, everybody has a right to live in this country in peace. దళితులు కానీ, మైనార్టీలు కానీ, రైతులు కానీ, మరి రైతు కూలీలు కానీ, మహిళలు కానీ,
ట్రైబల్స్ గిరిజనులు కానీ వారందరూ కూడా స్వేచ్ఛగా అందరూ కూడా సమానమైనటువంటి హక్కులతో జీవించేటువంటిది రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి అధికారం. దాన్ని ఎప్పుడూ కూడా కాలరాసేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా ఉలంక్షంగా అడ్డుకుంటాం అని మనం చేస్తా ఉన్నాం. This country is not the personal property of one man or one organization. ఎవరో ఒక్కరిది ఈ దేశం అంతా కూడా ఒక్కరి సొత్తు కాదు, జేబులో సొత్తు కాదు ఈ దేశం అని మనం చేస్తా ఉన్నాం. I would like to conclude by once again telling you that one of the first things I will do if the Congress party wins the 2019 election is give Andhra Pradesh special status. మీ అందరికి తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందో మొట్టమొదటిది ఆంధ్ర ప్రజలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా ఇవ్వటమే మా ప్రాధాన్యం అని. My family has a old relationship with this state. మరి మా కుటుంబం ప్రత్యేకంగా మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకమైనటువంటి బంధం ఉన్నది మాకు. This is not a political relationship. ఇది రాజకీయమైనటువంటి బంధం కాదు. This is a relationship of the heart. ఇది ఆత్మీయ బంధం. హృదయాలు కలిసినటువంటి తల్లి పేగు బంధం ఏ రకమైనటువంటిదో ఆత్మీయ బంధం మరి మాకు మా కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మధ్య ఉన్నదని చాలా చాలా సంతోషంగా నేను మనవి చేస్తా ఉన్నాను. And I commit to you that what is your due, what belongs to you will be given to you. మీకు ఏదైతే ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అనుకుంటున్నారో దాన్ని మీకు ఇచ్చి తీరేటువంటి మా సత్తా మేము చూపిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. Thank you very much. Jai Hind. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, స్థానికంగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది గురునాథం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తారు.